మీకు ఎంటైర్ డాక్టర్స్లో యాక్టర్స్కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్. మీ ప్రీవియస్ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్లో మాకు అది అర్థమైంది. యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్ అండ్ మీరు అనుకున్న దాని మీద మీరు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్ అండ్ దానికి మళ్ళీ ఒక ప్రాపర్ వ్యాలిడేషన్ అండ్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ప్రొఫెషన్. మీరు ఆడియన్స్ ఫ్రెండ్లీ డాక్టర్. Correct. I connect to people. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈరోజు డిస్కషన్ 99 టీవీ ఆడియన్స్ ముందుకు వచ్చినందుకు. అండ్ మీరు ఫస్ట్ నేను ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి కొన్ని అడగాలనుకుంటున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. దేర్ వాజ్ అ డీలే వాట్ ఎవర్, మీరు కూర్చున్నారు, మీరు అనుకుంటా ఇట్స్ ఓకే ఫైన్, నేను ఈ లోపల నా ఇంకో పని చేసేసుకుంటాను అని చేసుకున్నారు. దెర్ ఈస్ ఆల్వేస్ దట్ ఎనర్జీ, దట్ ఆరా మీలో. ఈ కాసేపట్లోనే నాకు అర్థమైంది. బట్ దెన్ ఫర్ అ డాక్టర్, ఫర్ అ ఉమెన్, ఫర్ అ మ్యారీడ్ ఉమెన్, ఫర్ అ ఉమెన్ ఆఫ్ 3 children అండ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఇట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు టు కీప్ అప్ యువర్ కూల్ ఆల్ ద టైమ్, ఏంటి ఆ స్పెషల్ ఏమైనా ఆర్గన్ ఉందా మీలో? ఆర్గన్ లేదు సునైనా. ఇఫ్ ఐఎమ్ నాట్ కూల్ ఇట్ విల్ ఇంపాక్ట్ మై ఓన్ హెల్త్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక్క అరిచేసేసి అప్సెట్ అయిపోయి అదైపోయి ఇదైపోయి అన్ని చిన్న చిన్న విషయాలకి ఉంటే మన బాడీలో ఒక సీక్రెట్ హార్మోన్ ఉంటుంది, కార్టిజాల్ అని. ఆ కార్టిజాల్ పెరిగితే మెల్లిగా హార్ట్ బ్లాక్ అవ్వడము, మెల్లిగా స్ట్రెస్తో షుగర్ రావడము, దాంతో ఒబేసిటీ రావడము, దాంతో హార్ట్ అటాక్ ఛాన్సెస్, స్ట్రోక్ ఛాన్సెస్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో పోతాం. దాని బదులు ప్రశాంతంగా ఉండి ఏదొచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హాయిగా ఉంటుంది, పనులు తొందరగా అవుతాయి. సరే, మీ పర్సనాలిటీ ఇది, సో గ్లాడ్. కానీ మేము అలా మారాలి అని అనుకున్నప్పుడు, ఎవరైనా అలా మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి? ఎస్పెషల్లీ ఉమెన్ ఎప్పుడు కూల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అతి ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా మనకే ఉన్నాయి కదా మ్యామ్. సో హౌ టు కీప్ అప్ అవర్ కూల్? మీరేం చెప్తారు ప్రాక్టికల్గా పాసిబుల్ అయిన టిప్స్? సో బేసిక్గా నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమెన్లో ఇరిటబిలిటీకి కొన్ని కారణాలు ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, ఓకే, మల్టీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. కొంతమంది స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ ఉంటారు, అందులో B12 పడిపోద్ది, యాడిక్వేట్గా క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటారు. అలా చాలాసార్లు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీతో ఎక్కువగా చికాకులు ఉంటాయి. అండ్ ఫ్యాట్ అనేది కంటిన్యూస్గా డిపాజిట్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అటు వెయిట్ మేనేజ్మెంట్తో బాధపడుతూ ఉంటారు, అటు పర్సనల్ లైఫ్ బాధపడుతూ ఉంటారు, అటు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అండ్ 40+లో ఈ పెరిమెనోపాజల్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్గా మీరు రైట్ ఫుడ్ తీసుకున్నట్టు అయితే అటు మలమలా మాడిపోవద్దు, ఏ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, అటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిలెట్స్, అటు జొన్న రొట్టె, మన పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ తీసుకోవాలి జ్యూసెస్ బదులు, మజ్జిగ, రాగి జావా, ఏదైనా కొంచెం డిటాక్స్ వాటర్ లాంటివి. ఇట్లా మంచి ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టు అయితే అది మీరు 2 eggs కూడా హోల్ ఎగ్స్ తినొచ్చు రోజుకి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఏదైనా ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫస్ట్ పొట్ట హాయిగా ఉంటుంది. వెన్ స్టమక్ ఈజ్ ఫుల్ యూ విల్ నాట్ హ్యావ్ అవుట్ బర్స్. అనవసరంగా చికాకులు ఉండవు. నాకు కూడా చికాకు వస్తుంది. రియలీ ఇంట్రెస్టింగ్, చెప్పండి. 1:30కి నేను ఫుడ్ తినాలి, 1:15 నుంచి 1:30, 1:45 దాటిపోతుంటే అటు ఆకలి, అటు నీరసం. బికాజ్ అప్పుడు నేను 7:30కి తినేసి వస్తాను. మై కెపాసిటీ ఈజ్ ఓన్లీ టిల్ 1:15. 7:30 తర్వాత మళ్ళీ వాటర్ తప్పితే నేనేం తీసుకోను. సో ఆకలి మీద విసుగు వస్తుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశా. శుభ్రంగా కరెక్ట్గా 1:15, 1:30 మధ్యన ఫుడ్ తిన్నాను అనుకో, మళ్ళీ రాత్రి వరకు చలో అలా వెళ్ళిపోతాం. సో విత్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా తెలుసుకుంటాం. మంచి ప్రోటీన్ తిని వస్తే మార్నింగ్ ఆకలి అయ్యదు. అదే 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో బాగా మెక్కేసి వచ్చామనుకో, అందులో ఉన్నది కార్బ్సే, వైట్, అంతో ఇంతో సరిగ్గా మనము పల్లి చట్నీ కానీ, లేకపోతే ఏదన్నా ఫైబర్ కానీ, లేకపోతే ఎక్కువ సాంబార్, దాలున్న సాంబార్ తినలేదు, నైస్గా అలా చట్నీ పెట్టుకుని ఏదన్నా తినేసి వచ్చామనుకోండి, వెంటనే 2 hours లోపే పెద్ద ఆకలి అవుద్ది. ఆకలి మీద విసుకొస్తుంది. సో ప్రోటీన్ అంటే మార్నింగ్ మీరు ఏం చెప్తారు మార్నింగ్ ఉమెన్కి?
హై ప్రోటీన్ ఎవరికైనా. ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ లైక్ ఇప్పుడు నేను నా విషయం చెప్తాను. నేను ఒక 2 eggs, ఒక 10 ఆల్మండ్స్ తర్వాత పల్లీలు తినేసేసి 1 ఇడ్లీ తినేసి వస్తా. మీరు పల్లీలు తింటారా? ఆ. మరి నేను విన్నది ఆర్ మిత్ అని అనుకోవచ్చు, పల్లీలు తింటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అని విన్నా. అస్సలు ఏ నట్స్కి వెయిట్ రాదండి బాబు, అస్సలు నట్స్కి వెయిట్ రాదు. అండ్ ఇండియాలో మనం నమ్ముకోవాల్సింది మన లోకల్ ఫుడ్స్. ఎక్కడి నుంచో ఆల్మండ్స్ తీసుకుంటే అందరికీ కుదురుతుందా? మంచిగా ఒక 2 కిలోలు పల్లీలు తెచ్చేసుకుని వేయించేసి సీసాలో వేసి పెట్టుకుంటే పొద్దున ఒక గుప్పెడు సాయంత్రం ఒక గుప్పెడు తింటే అసలు ఐరన్ డెఫిషియన్సీని, ప్రోటీన్ డెఫిషియన్సీని ఆడవాళ్ళు ఇలా తరిమేయచ్చు. కానీ పక్కింటి వాళ్ళు చెప్పింది, ఎదురింటి వాళ్ళు చెప్పింది, టీవీలో చెప్పింది చాలా చాలా నమ్ముతారు. సో మనకి చాలా క్లోజ్గా ఉన్న పీనట్స్ని తినరు. ఇంకా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే తినొద్దు, ఎలర్జీ లేని వాళ్ళైతే తినొచ్చు కదా. 99% మెంబర్స్కి ఎలర్జీ ఉండదు, వాళ్ళు తినొచ్చు కదా. సో ఎప్పుడైనా నేను నమ్మేది ఒకటే, లోకల్ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్. అది కూడా సీజనల్ అని సీతాఫలం వచ్చిందనుకో డజన్లు లాగించొద్దు. సో అట్లా మనము రెగ్యులేషన్ మీద వెళ్ళాలి. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు 2 ఫ్రూట్స్ తినండి, 3 ఫ్రూట్స్ తినండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, మీరు బర్న్ చేస్తారు. మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఫ్రూట్స్ హెల్దీ అని ఫ్రూట్స్ పాపా లాగిచ్చేస్తే అది కూడా హై క్యాలరీ. సో మనం ఏ జాబ్ చేస్తున్నాం అనే దాని మీద, నేను ఎంత ఖర్చు పెడతాననే దాని మీద నేను తినేసి వస్తాను. సర్జరీస్ ఉంటే కొంచెం ఎక్కువ తింటాను, డెలివరీస్ ఉండి నేను మళ్ళీ వాళ్ళతో యాక్టివ్గా ఉండాలంటే దానికి అనుగుణంగా తింటాను. బట్ ఏది లేదు, ఈరోజు సర్జరీస్ లేవు, డెలివరీ 1 or 2 ఉన్నాయి, ఓపీఏ ఉంది అంటే మర్యాదగా తక్కువ తినేసి వస్తాను. అది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఉంది కదా అని తింటే అది మన మీదే పేరుకుపోద్ది, అది చాలా కష్టం. తర్వాత మోకాలకైనా దేనికైనా ఇబ్బంది. సో చూసి జాగ్రత్తగా ఇష్టంగా కరెక్ట్గా తినాలి. ఎస్, అప్పుడు సగానికి పైగా టెన్షన్లు, ప్రాబ్లమ్స్, ఇరిటేషన్లు, అరవడాలు, కొట్టుకోవడాలు తగ్గుతాయని మీరు అంటారు. చాలా మటుకు ఇన్ బిట్వీన్ పీపుల్ అయితే చాలా తగ్గిపోతాయి. అండ్ సో పక్కన వాళ్ళు చెప్పారని ఇది మంచి అని నమ్మొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది, నాన్ వెజిటేరియన్స్ అయిపోవడము, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయిపోవడము, వేగన్ ఫుడ్ అని తినడము, లేకపోతే ఈ డైట్ ఆ డైట్ అని అంటూ ఉంటారు. సి ఆల్ దిస్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి, కానీ కన్సిస్టెంట్గా ఉండగలుగుతాయా? మనకి చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. నేను ఏదైనా ఫాలో చేస్తే రోజు ఇంకదే అలాగే ఫాలో చేయగలగాలి అండ్ దాని మీద మనం నిలబడాలి. ఎప్పుడన్నా ఒకసారి చీట్ డే ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు నడుస్తుపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయినా అక్కడ ఎంజైమ్స్కి అర్థం కాక బాడీకి ఫిజికల్గా జెనెటిక్స్ కూడా ఒక ప్లే చేస్తుంది కదా రోల్. అవునండి. దాన్ని మార్చే హక్కు మన ఎవరికి లేదు. ఉన్నప్పుడు మీరు దానికి అనుగుణంగా వైటమిన్సో లేకపోతే సప్లిమెంట్సో కరెక్ట్గా తీసుకోవాలి. నేను అక్కడి నుంచి ఇది అయిపోయి అక్కడ నేను అది తినను ఇది తినను అనకుండా అటు ఇటు కాకుండా అయిపోతే మట్టుకు దెబ్బ తినేది ఆరోగ్యం.